మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. దేశ రాజధాని ఢిల్లీ మరొకసారి ఆందోళనలతో వేడెక్కింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మరొక వైపు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు మరోసారి చలో పార్లమెంటు పిలుపునిచ్చారు. దీంతో జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పార్లమెంటు వైపు కదిలేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఢిల్లీలోని కీలక ప్రాంతాలన్నింటిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ఈ ఉద్యమానికి ప్రధాన డిమాండ్ ఒకటే కాదు, పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపైన బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో నిన్న సిజేపీ ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కలిసి 3 కీలక డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వాటికి సంబంధిత స్థాయిలో చర్చిస్తామని నడ్డా హామీ ఇచ్చినట్టుగా సిజేపీ తెలిపింది. ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరొక వైపు ఈ ఉద్యమానికి మద్దతుగా పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సర్దార్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీక్ష కొనసాగిస్తున్నారు. యువ నాయకులకు పార్లమెంట్లో ఎంపీలను కలిసే అవకాశం కల్పించే వరకు లేదా ఎంపీలే ఆసుపత్రికి వచ్చి మాట్లాడే వరకు తాను దీక్ష విరమించబోమని స్పష్టం చేశారు. వాంగ్చుక్ ప్రకటనతో ఉద్యమానికి మరింత ఊపు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద కూడా మళ్లీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో భారత అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్తో పాటు పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. దేశ్ బచావో మోర్చా ఆధ్వర్యంలో కిసాన్ ఘాట్ వద్ద జరుగుతున్న మహాపంచాయతీలో వందలాది రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల అమెరికా నుంచి చౌకగా వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లోకి వస్తే కొన్ని సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆదాయం తగ్గుతుందని, చిన్న వ్యాపారాలపైన కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇక మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఢిల్లీలో 2 పెద్ద ఉద్యమాలు ఒకేసారి కొనసాగుతున్నాయి. ఒకటి పరీక్షల వ్యవహారం పైన సిజేపీ విద్యార్థుల ఉద్యమం, మరొకటి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన. ఈ 2 నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇక ప్రభుత్వం సిజేపీ డిమాండ్లపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రైతులతో చర్చలు జరుగుతాయా, ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.